యాసంగి పంటలకు రైతు భరోసానివ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని హామీని అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపగొర్దన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు. ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధించుకుని తెలంగాణకు రైతులు సస్యశ్యామలం ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండో ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చుడేమో తెలియదు. కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు, దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి. వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులు అడగలే, రైతులు షరతు విధించలే. నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు. ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారానికి వచ్చినావు. కానీ ఒక బస్సు మాత్రం ఒకటి ఇస్తున్నావు. అది కూడా 100 బస్సులలో ఒక బస్సు అడ్డర్ బస్సు వేస్తున్నావు. అది కూడా మహిళలు గుర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు రైతులను పెట్టుకొని కనుమరుగైపోయాడు తెలంగాణ నుంచి. అదే విధంగా నువ్వు కూడా కనుమరుగైన రోజులు వస్తున్నాయి. నువ్వు దయచేసి ఒక ఎకరానికి పాత బాకీ ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగానే 1,22,500 చొప్పున జమ చేయి. తర్వాత నువ్వు అన్న ప్రకారంగానే ఎకరానికి 12,500 చొప్పున వేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మళ్ళీ ఇంకోటి కామారెడ్డిలో మేము గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ గా ఇచ్చిండ్రు. నువ్వు ఇందిరా మిల్లు సర్వే చేస్తున్నావు, ఆ సర్వేతో ఖాళీ చేస్తున్నావు, సంవత్సరం అయింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మేము ఇచ్చిన పట్టణాల్లో కూడా అలా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని సంవత్సరం అవుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కూడా పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపగొర్దనన్న ఆదేశాల ప్రకారం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, మళ్ళీ పెన్షన్ కూడా 2,000 4,000 చేయాలని, 2 లక్షల రుణమాఫీ 1,22,500 చొప్పున జమ చేయి. తర్వాత నువ్వు అన్న ప్రకారంగానే ఎకరానికి 12,500 చొప్పున వేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మళ్ళీ ఇంకోటి కామారెడ్డిలో మేము గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ గా ఇచ్చిండ్రు. నువ్వు ఇందిరా మిల్లు సర్వే చేస్తున్నావు, ఆ సర్వేతో ఖాళీ చేస్తున్నావు, సంవత్సరం అయింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మేము ఇచ్చిన పట్టణాల్లో కూడా అలా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని సంవత్సరం అవుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కూడా పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపగొర్దనన్న ఆదేశాల ప్రకారం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, మళ్ళీ పెన్షన్ కూడా 2,000 4,000 చేయాలని, 2 లక్షల రుణమాఫీ అని 100% అని చెప్తున్నావు. దాదాపు 1,00,000 చొప్పున 38 to 40% అయింది. కాబట్టి ఈ 2 లక్షల రుణం కూడా మాఫీ చేయాలి. లేని పక్షంలో పెద్ద